పన్నెండవ రోజు కంప్లీట్ మ్యాన్లో క్లాప్స్ అంటూ చెప్తున్నారు. చూద్దామండి. లేని వ్యక్తి గురించి పౌరుషంగా మాట్లాడడం కానీ వక్రంగా విమర్శించడం కానీ ఎప్పుడూ జరగదు. ఏదైనా ఎదురుగా ఉన్నప్పుడే ముఖాముఖి తేల్చుకోవటమే. మెచ్చుకోలు, అభినందన స్మరణములు మాత్రమే అక్కడ తేలి ఆడుతుంటాయి. ఓ పని అప్పజెప్పి చేయకపోయినా ఒకటే అండి. పత్రిసారు ఎవరు ఉన్నా కూడా స్టేజ్ మీద అంటే ఇంకా సంస్థ గురువులు ఎవరున్నా కూడాను ఆయన ఏమైతే చెప్పదలుచుకున్నారో చెప్పేస్తూ ఉంటారు. సత్యాన్ని సత్యంగా వెల్లడించేది పత్రిజీ. అది నిజంగా ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన విషయం అనిపిస్తూ ఉంటుందండి. అభినందనలు మాత్రమే అక్కడ తేలియాడుతుంటాయి. ఓ పని అప్పజెప్పి చేయకపోయినా తప్పించుకున్న నిలదీరు. నిర్బంధంగా ఆ వ్యక్తి దగ్గర ఆ పని చేయించలేమని తెలుసు. ఇంకో విధంగా ఎలానో అనుకున్న కార్యం అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు. పత్రిజీలోని ఇంకో మంచి గుణ విశేషం అభినందన. చిన్నైనా చితకైన విశేషం పాజిటివ్ అయినప్పుడు మనపూర్వకంగా అభినందించటం, క్లాప్స్ కొట్టి మరీ ప్రస్తుతించటం. కరతళధ్వనులు, తేజో తరంగాలు విస్తృతమై ప్రవహించే ఆ వ్యక్తికి ఆ విషయానికి అదనపు బలం చేకూరుస్తాయి. చిన్నప్పటి నుండి ఇప్పటిదాకా మా అమ్మా నాన్నలు ఎన్నడూ నన్ను అభినందించలేదు, భుజం తట్టి ప్రోత్సహించలేదు. నన్నే కాదు, మా చెల్లి తమ్ముళ్ళను సైతం నా ఒక్క సంగతే కాదు, చాలా మంది అమ్మా నాన్నలు తమ పిల్లల్ని అభినందించరు. మెచ్చుకుంటే వారు చెడిపోతారని, నెత్తికెక్కుతారని వారి భయం. అందుకే పిల్లల ఆనందోద్వేగాలపై నీళ్లు చిలకరించడానికి గుర్తించినట్లు నటించేందుకు ప్రయత్నిస్తారు. ఒక సక్రమ కార్యానికి ప్రోత్సాహకరమైన అభినందన మరెన్నో బృహత్ కార్యాలకు నాంది సూచన. అదే సమయంలో చెడుకు వడపోత. ఏది కొట్టండి, క్లాప్స్. అట్లే కరచలనం. ఫోటో సెషన్. పత్రిసార్ ముఖం ఫోటోజెనిక్. తీస్తుంటే మరిన్ని ఫోటోలు తీసుకోవాలనిపిస్తుంటుంది. తిరుపతిలో నేను తీసిన చాలా ఫోటోలు పిరమిడ్ పత్రికలు, పుస్తకాల్లో చోటు చేసుకోవటం ఆనందదాయకం. ఆయన ఆడుతూ, పాడుతూ, వేణు ఊదుతూ, కరచలనం చేస్తూ, కొండలెక్కి దిగుతూ, జలక్రీడలాడుతూ, జలపాత స్నానమాచరిస్తూ, ధ్యానం చేయిస్తూ, మౌనవ్రతం పాటిస్తూ, ఉయ్యాలు లూగుతూ, రాస్తూ, కరెక్షన్ చేస్తూ, టీవీ వీక్షిస్తూ, అద్దంలో తలదువ్వుకుంటూ, ఒకటి కాదు రెండు కాదు ఎన్నో భంగిమలు. నాకు వీలున్నప్పుడు వీలైన చోటల్లా కెమెరా క్లిక్ మనిపించాను. నా అంతరంగాన్ని అర్థం చేసుకున్న ఆత్మీయురాల్లా నా నైకాన్ SLR కెమెరా ఏనాడు ఒక్క ఫోటోను కూడా పొల్లుపోనేలేదు, గురి తప్పనీ లేదు. షట్టర్ను సరైన వేగంతో షటక్ అంటూ రెప్ప మూసి తెరిచేది. అపెర్చర్ అవసరమైనంత ఫ్రేమ్ కళ్ళు విప్పార్చి పట్టి నిలిపి ఉంచేది. నాకు చాలా నచ్చిన ఫోటో తిరుపతి భీమస్ హోటల్లో హడావుడిగా తీసిన సార్ నవ్వుతున్న పోర్ట్రైట్ సైజ్ ఫోటోలని. ఆ సమ్మోహన రూపాన్ని అందరూ ఫ్రేములు కట్టుకుని భద్రపరుచుకున్నారు. అంటే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మీటింగ్లో కంచి రఘురామను సర్తో కలిసి తీసిన ఫోటో కూడా చిరస్మరణీయం. ధ్యాన గోవిందం పత్రిక కవర్ పేజీగా వచ్చింది. అంతేకాదు ఆయన రౌద్ర బీభత్స రసరూప భంగిమలు కూడా నా కెమెరా చిత్రించింది. ఎప్పుడైనా ట్రెక్కింగ్కు వెళ్తే ఇక ఫోటో సెషన్లో ఊపిరాడదు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరూ తమ ప్రియతముడితో ఫోటో దిగాలని తొక్కిసలాటం సహజమే కదా. పత్రిజీతో ఫోటో ద్వారా మధుర స్మృతిని మిగిల్చుకోవాలనే ఉబలాటం ఎవరికి ఉండదు గనక ఫోటోగ్రాఫర్కి ఒక ప్రతికూలత ఉందని నాకు అనుభవంలోకి వచ్చింది. అతడికి సంబంధిత ఫోటోలో స్థానం సంపాదించుకోవటం కష్టం. ఆ విధంగా నేను పత్రిసార్తో కలిసి తీసుకున్న ఫోటోలు చాలా తక్కువ. అది ఆయన పనిగట్టుకు పిలిచి తీయించినవే. ఆయన ఫోటోగ్రాఫర్ ఫోటోలో లేకపోయినా ఈ నాణ్యమైన ఛాయాచిత్రాన్ని తీసిన వారెవరు అన్న సంభ్రమం కలిగించే అసంకల్ప
కల్పిత ప్రశ్నలో బతికే ఉంటాడు కదా, మరి అది చాలదా? రిచువల్కి స్పిరిచువాలిటీకి కొన్ని డిగ్రీలే తేడా. రోజు గుడికెళ్ళి మొక్కటం, ప్రతి ఆదివారం చర్చికి ఎగటం, నిద్రలేస్తూనే కాఫీ సేవనం, నిన్నలాగే నేడు గడపటం, ఈ రోజులాగే రేపు జెరాక్స్ కాపీలా జీవించటం బట్టి పట్టడం, శుద్ధి కొట్టడం, బరోడం, ఎనుబోతు మనస్తత్వం, గొర్రెదాటు వైఖరి, ఇలా ముందే ఏర్పరచుకున్న పరంపరాగత పిడివాదపు క్రియాపర్వతం. ఇదంతా రిచువల్, ఓ క్రతువు, రిపిటీషన్. అలాగాక దేవుని అభిభాషణే జీవన రసస్ఫోరకంగా, అత్యున్నతే పరమార్థంగా, ప్రాకృతిక సూత్రాలే జీవన వేదంగా, సంధ్యాస్ఫూర్తితో, సందర్భోచితంగా, స్పాంటేనియస్గా, సాహసంతో, స్వేచ్ఛగా వర్తించటమే స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ అంటే స్వయం చాలకత్వం. ఆధ్యాత్మిక శాస్త్రవేత్త ఇలానే ప్రవర్తించాలి, అలానే ఉండాలి అనే నిత్య నైమికత నిబంధనలకు లోబడితే పరిమితులు, సరిహద్దులు, అనాచారాలు పట్టవు. మంత్రనగిరి కొలువులో అతను మార్మిక ప్రభువు. కగ ఫిలాసఫర్లకి, ఆధ్యాత్మికవాదులకి హస్తిమ శకాంతర భేదం. చాలామంది వాళ్ళిరువురు ఒకరే భ్రమపడుతుంటారు. సర్వేపల్లి రాధాకృష్ణన్, జవహర్లాల్ నెహ్రూ, వివేకానంద, మార్క్స్, నిషే, దెక్తార్త్, అరిస్టాటిల్, రసేల్, జీన్పాల్ పాత్రే, ఇలా వీళ్ళందరూ తత్వవేత్తలు, టీచర్లు, మాస్టర్లు కారు. మైండ్ పరమైన పంటల సాగు వీరి ప్రవృత్తి. సంపూర్ణ సత్య ప్రవచనం చేత కాదు. ఒకటే గుర్తుంచుకోండి, ఇంతమంది తత్వవేత్తలు ప్రపంచాన్ని ఇన్ని రకాలుగా వ్యాఖ్యానించారు, వ్యాఖ్యానిస్తూనే వస్తున్నారు. అయినా మనిషిని అర్థం చేసుకోవటం కుదరలేదు. ఇంకా చెప్పడానికి వారికి కొంత మిగిలే ఉంది. అదే శ్రీకృష్ణుడు, అష్టవక్రుడు, అరవిందుడు, రమణుడు, రజనీష్, లావోజ్, కబీర్, మీలారెప్ప, షిర్డీ సాయి, యుక్తీశ్వర్, వేమన్న, వీర బ్రహ్మేంద్ర స్వామి తదితరుల చైతన్యశీలం జగత్తు ప్రామాణికతకు మహత్ సందేశం. పర్ఫెక్ట్ మరి అల్టిమేట్. పెరియాలైనో ఒకసారి ఓ రాజభటుడు చంద్రగిరి దగ్గరున్న ఓ పాఠశాలకు వచ్చి పలక మీదున్న గీతను చూపి, దీన్ని చెరపకుండా చిన్నది చేయటం ఎలా అని అడిగాడు. అదెలా సాధ్యమంటూ అందరూ గుసగుసలిపోయారు. ఓ పిల్లాడు మాత్రం లేచి ధైర్యంగా తన చేతి బలపంతో ఆ గీత పైన ఓ పెద్ద గీత గీశాడు. దాంతో తుడపకుండానే గీత చిన్నదయింది. బళాబళి తిమ్మరాజు అంటూ అందరూ మెచ్చుకున్నారు. ఆ బాలుడే పెద్దయ్యాక హంపి, విజయనగర సామ్రాజ్య చరిత్రలో ఘనత వహించిన మహామంత్రి తిమ్మరుసు. ఎప్పుడైనా ఎవరైనా నాకు చాలా సమస్యలున్నాయి, నాకున్నంత పెద్ద సమస్య ఇంకెవరికి ఉండదంటూ తెగ బాధపడిపోయేవాళ్ళు పత్రిజీని చూడటం తటస్థించినప్పుడు ఆయన సన్నిధానంలోని వ్యవహార నిరతి, జ్ఞాన సంపుటిని చూస్తే తమకు తెలియకుండానే తమది చాలా అల్పమైన సమస్యగా తోస్తుంది. ఈ మాత్రం దానికి ఇంత ఇదైపోవాలా అనిపి సిగ్గేస్తుంది. ఆయన ఆధ్యాత్మిక సాన్నిధ్యం అనే తెల్లరేఖ ముందు స్వీయ సమస్యలన్నీ సూక్ష్మతమ సరళ రేఖలే. నాకు నేనే జవాబు. నా గత జన్మల కర్మఫలం వైశిష్ట్యం దృష్ట్యా ఈ భూమి మీదకు ఈ రూపంలో నాకే నేను అరుదించాను. ఈ ఆకృతి నేను కోరుకున్నదే. ఫలానా తల్లిదండ్రులు నా అంతకు నేను ఎన్నుకున్నాను. ఫలానా జీవన పరిస్థితులు, ప్రాదేశిక పరిసరాలను సవ్యంగా ఉండేటట్లు చూసుకున్నాను. ఈ సంఘటనలు, సమస్యలు, సమీకరణాలన్నీ ఆత్మాభివృద్ధికి దోహదపడే మైలురాళ్ళు. నా అంతఃకరణకు అనుగుణంగా జరిగే తంతే ఇదంతా. ఈ సంగతి మరిచి వగచి, అయ్యో భగవంతుడు నాకు అన్యాయం చేశాడు, కష్టాలు కడగండ్లు పాలు చేశాడు, వాణ్ణేమో డబ్బులు వరదలో పుట్టించాడు, నన్నేమో దారిద్ర్యం పెంటకుప్పలో పడేశాడు, నాకు ఈతి బాధలు ఎక్కువ, రోగం పీల్చి పిప్పి చేస్తోంది అంటూ ఆరోపణలు చేయటం షరా మామూలే. నా జన్మకు నేను కారకుణ్ణి, నా వాస్తవానికి నేనే సృష్టికర్తని, నాకు నేను నవాబును, గరీబును. ఎవరి సాధక బాధకాలు వారు అనుభవించక తప్పదు. ఈ ప్రయాణమంతా వారి వారి ఆత్మోద్ధరణకే, అంతర్దర్శనానికే. ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞానం రేసులో ఈదుకుంటూ యాత్ర సాగించి
నిర్దేశిక హద్దును తాకి తీరాల్సిందే. ఎవరి పాత్రను వారు సజావుగా నిర్వర్తించాల్సిందే, పూర్ణంగా అవతరించాల్సిందే. లిఫ్ట్లో యోగి. ఒకసారి తిరుపతి భీమస్ హోటల్లో పై అంతస్తు గదికి వెళ్ళడానికి లిఫ్ట్ ఎక్కాం. అప్పుడే లిఫ్ట్ తలుపులు మూసుకుంటున్నాయి. నేను వేగంగా దూసుకుపోయి లిఫ్ట్ లోపలికి చేరుకున్నాను. పత్రి సార్ మాత్రం చురుగ్గానే అయినా నింపాదిగా లోపలికి చేరుకున్నారు. అప్పటికే లిఫ్టులో ఉన్న పెద్ద మనిషి జాగ్రత్త జాగ్రత్త అంటూ హెచ్చరించాడు. వెంటనే పత్రి ఏం పర్వాలా, నాకేం జరగదు, బికాజ్ ఐ ఆమ్ ఏ యోగి అన్నారు. భృంగిటి ముడి పడిన ఆ పెద్ద మనిషి కళ్ళు చికిలిస్తూ, హే యోగి, యోగి అంటే ప్యాంటు షర్టు వేసుకుని ఉంటారంటూ ఎగతాళిగా నవ్వాడు. అందుకు పత్రిజీ పక్కపక్క నవ్వుతూ, రమణ చూడు చూడు, యోగి అంటే నాగరికులమని అనుకునే వారి దృష్టిలో కూడా మెళ్ళో రుద్రాక్షమాల, నుదుటి బొట్టు, కాషాయ వస్త్రాలు ధరించడం అన్నమాట. దాంతో మా అహం దెబ్బతిన్న ఆ దర్జా పెద్ద మనిషి పెద్దగా అరుస్తూ, మరి ఇలా మోడర్న్గా ఉంటారా అంటూ పిచ్చి గంతులేశాడు. ఇంతలో మా ఫ్లోర్ వచ్చింది. పత్రి సార్ చిరునవ్వుతో ఆ పెద్ద మనిషిని సూటిగా చూస్తూ కూల్ డౌన్ అన్నట్లుగా సన్నగా భుజం తట్టారు. మేమిద్దరం ఒకరికొకరు కరస్పర్శ చేసుకుని నవ్వుకుంటూ బయటకు వచ్చాం. నాకు తెలియక అడుగుతాను, వేషధారణకు అంత ప్రాధాన్యత ఉందా? భావప్రకాశం. చాలా మందికి నేనిప్పుడు SSYలో చేరాను, పిరమిడ్ సొసైటీ మెంబర్ని, యోగదాస్ సత్సంగంలో సభ్యుణ్ణి, సత్యసాయి భక్తుడిని, ఇక నాకేం డోకాలేదనుకుంటూ ఏవో 4 ఆధ్యాత్మిక విషయాలు వల్లివేస్తూ అటు ఇటు తచ్చాడుతుంటారు. వీరికి నేటి కొన్ని కుహన రాజకీయ పార్టీ కార్యకర్తలకు ఎలాంటి తేడా లేదు. వీరందరి అంతరంగం ఒకటే, తమ అభద్రతను కప్పిపుచ్చుకోవడానికి వేసుకున్న మేకప్పే, కప్పుకున్న పులితోలే. సంబంధిత సంస్థల్లో చేరకూడదని కాదు, చేరడం వల్ల భావ వికాసానికి కొంతవరకు అవకాశం ఉంటుంది, అంతవరకే వాటి ప్రయోజనం. అయితే ఇవన్నీ దైవత్వానికి మెట్లు మాత్రమే. మనిషిలో ఆధ్యాత్మిక భావ వినిమయం జరగగలగాలి, సత్యార్థ భావ ప్రకాశం కలగాలి. అందుకు ఆయా సంస్థల సమూహాలు ఓ నిచ్చెన మాత్రమే. ఆధ్యాత్మికత్వం ఆషామాషి వ్యవహారం కాదు, అట్లని అసాధ్యమూ కాదు. దాని ఫలాలు అందుకోవటానికి ప్రతి ఒక్కరము యోగులమే. భూమి మీద ప్రతి వ్యక్తి బుద్ధత్వం పొందటానికి అర్హుడే. ప్రతి ఒక్కరూ అద్వితీయులే. వాస్తవానికి అతడి అంతఃకరణది బుద్ధత్వం అనే సూదంటు రాయి వైపు సాగే అయస్కాంత గమనం. అయితే వివిధ వాతావరణ పరిస్థితులు, కారణాల వల్ల, పై సమర్థనల వల్ల, అజ్ఞానం వల్ల తమని తాము మభ్యపెట్టుకుంటూ జీవితాన్ని ఈడేరుస్తుంటారు. సంస్థల్లో చేరడము, సమూహాల్లో కలగలిసి పోవడం ఒక్కటే దైవత్వానికి భరోసా కాదని గుర్తిస్తే మనం మరింత అప్రమత్తులై, జాగరూకులై, లోతైన ధ్యాన జ్ఞాన సముపార్జనక ఆయత్తమవుతాము. అలా నిరంతరాయంగా తన్ని తాను సరిచేసుకుంటూ, సవరించుకుంటూ నిగ్గుదేల్చుకునే నిర్మోహమాట ఆత్మకళ ద్వయాన్నమే ఆధ్యాత్మికత. అంతరేత్రాన్నిచ్చేదే ఆధ్యాత్మికత. ఈ పరావిద్యను వంటబట్టించుకున్న వ్యక్తి ప్రతిఫలం నిరంతరం పరిసరాలపై తన అమూల్యమైన ప్రభావాన్ని ప్రసరిస్తూనే ఉంటుంది. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ.